తమిళనాడులో పొత్తులు కన్ఫర్మ్ కావడంతో తర్వాతి విషయాలపై దృష్టి పెట్టాయి పార్టీలు. కాంగ్రెస్తో కలిసి పోటీ చేయనున్న డీఎంకే సీట్ల సర్దుబాటుపై ఫోకస్ చేసింది. కాంగ్రెస్కు ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయంపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక డీఎంకే బహిష్కృత నేత అళగిరి ఇవాళ కరుణానిధిని కలవడం పొలిటికల్ గా హాట్ టాపిక్ అయింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు పార్టీలో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు విషయంలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తోంది డీఎంకే. కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపై తెగ ఆలోచిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత గులాం నబీ ఆజాద్ రేపు చెన్నై వెళుతున్నారు. 2006లో డీఎంకే 130, కాంగ్రెస్ 48 సీట్లలో పోటీ చేశాయి. ఇక 2011లో డీఎంకే 119, కాంగ్రెస్ 63 స్థానాల్లో పోటీకి దిగాయి. అయితే 2011 ఎన్నికల సమీకరణాలే ప్రాతిపదికగా సీట్లు పంచుకుంటాయా లేక సంఖ్యలో మార్పు ఉంటుందా అనే దానిపై అంచనాకు రాలేకపోతున్నారు. ఆజాద్తో చర్చల తర్వాత సీట్ షేరింగ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. Now he may come here to talk about the number of seats and identify constituencies. That is the next step they are doing. They have formed a committee. That committee will also, after Ghulam Nabi's visit, the committee will sit and discuss with our team of people who are appointed for this purpose. మరోవైపు డీఎంకే బహిష్కృత నేత ఆ పార్టీ చీఫ్ కరుణానిధి పెద్ద కొడుకు అళగిరి 2 ఏళ్ల తర్వాత తండ్రిని కలిశారు. 2014 జనవరిలో అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ఆయన తండ్రిని కలవలేదు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఇవాళ కరుణానిధి ఇంటికెళ్లారు అళగిరి. తల్లి దయాళు అమ్మాల్తోనూ మాట్లాడారు. అయితే తన తండ్రిని కలవటం వెనుక ఎలాంటి ఎజెండా లేదని, పొలిటికల్ గా కానీ పార్టీ రిలేటెడ్ గా కానీ ఎలాంటి ఉద్దేశాలు లేవని ట్వీట్ చేశారు అళగిరి. మరోవైపు పార్టీ నేతలు కూడా తండ్రి కొడుకుల మీటింగ్ పై ఎలాంటి కామెంట్స్ చేయటం లేదు.